హలో అందరికీ వెల్కమ్ టు షెన్ను వ్లాగ్స్. ఈరోజైతే మీకైతే ఒక సాంబార్ అయితే చూపిస్తున్నాను. ఇవి వచ్చేసి కందులు, పచ్చి కందులు అందరికి తెలిసే ఉంటుంది కదా. ఇవి బాగా వాష్ చేసుకొని తీసుకోవాలి. ఇందులో వచ్చేసి ఆకుకూర అయితే వేస్తున్నాను. ఈ ఆకుకూర పేరేంటి నాకు తెలియదు, మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. ఈ తోటల దగ్గర ఎక్కువగా దొరుకుతూ ఉంటుంది. ఇంకా ఇందులోకి ఒక గ్లాస్ అయితే వాటర్ అయితే పోసుకుంటున్నాను, పెద్ద గ్లాస్తో. ఇంకా ఇందులో పచ్చిమిర్చి అయితే వేసుకుంటున్నాను, మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. ఇందులోనే 4, 5 తెల్లగడ్డలు, అలాగే చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయ వేస్తున్నాను. ఇలా ఉల్లిపాయ వేసేసుకొని ఇందులోకి కొద్దిగా చింతపండు అయితే వేస్తున్నాను. ఈ చింతపండు ఇందులోకి 2 టమోటాలు పెద్దగా కట్ చేసుకొని అయితే వేసుకుంటున్నాను. ఇది వచ్చేసి సాంబార్ పొడి, ఇంట్లో రెడీ చేసినది. మీకు కావాలని చెప్పండి, రెసిపీ చెప్పెడతాను. ఒక స్పూన్ అయితే వేసుకుంటున్నాను. ఇందులో కొద్దిగా ఉప్పు వేసుకుంటాను. ఉప్పు వేసేసుకొని ఇందులో కొద్దిగా పసుపు కూడా వేసేసుకొని మూత పెట్టేసుకొని ఒక విజిల్ వస్తే సరిపోతుంది. ఇలా విజిల్ వచ్చిన తర్వాత ఇది పూర్తిగా చల్లారిన తర్వాత ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకొని ఇందులో వాటర్ ఉన్నాయి కదా, ఇది సపరేట్ పెట్టేసుకోవాలి. అలాగే గింజలు కూడా సపరేట్ చేసుకోవాలి. గింజలు సపరేట్ చేసేసుకొని ఇవి బాగా మెత్తగా ఇది చేసుకోవాలి. ఇలా ఎనుపుకొనేస్తే సరిపోతుంది, మెత్తగా అయిపోతుంది అంతా. ఇలా చేసేసుకొని గింజలు ఉన్నాయి కదా, గింజల్లోకే వేసేసుకొని మిక్స్ చేసేసుకోవాలి. అలాగే ముందుగా సైడ్కి పెట్టాము కదా వాటర్, ఆ వాటర్ కూడా ఇందులోనే పోసేసుకోవాలి. ఇందులో పోసేసుకొని అంతా బాగా కలుపుకోవాలి. బాగా కలిపేసుకొని ఇదైతే పోపు అయితే పెట్టేసుకోవాలి. ఒక ప్యాన్ తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసేసి ఆవాలు, ఆనియన్, అలాగే కరివేపాకు, ఒక ఎండుమిర్చి వేసుకొని బాగా ఫ్రై చేసేసుకోవాలి. బాగా ఫ్రై చేసేసుకొని ఇందులో వేసేసుకోవాలి. అంతే, సాంబార్ రెడీ అయిపోతుంది. హెల్త్‌కి కూడా ఇది చాలా మంచిది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.